This is a Teja News television broadcast. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ తీవ్రంగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోతుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇంధనం దొరకదనే భయంతో వాహనదారులు పెద్ద సంఖ్యలో బంకుల వద్దకు చేరుకుని క్యూ కడుతున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ తాత్కాలికంగా అయిపోయిన నేపథ్యంలో నో స్టాక్ బోర్డులు ప్రదర్శించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మరింత గందరగోళం నెలకొంది. బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి చూస్తుండగా కొన్ని చోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆయిల్ కోసం, డీజిల్ మరి 10 రోజులు ఎగ్జామ్ పిల్లలు ఉన్నారు. బండి ఆపుకుంటాం, ముందు జాగ్రత్త జరిగితే చేసుకుని ముందు జాగ్రత్త. 10 లీటర్లు, 60 లీటర్లు. అవును, అంటే ప్రభుత్వం చెప్పలేదు కదా. ముందు జాగ్రత్త అండి. ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, దొరకపోతే బండి ఆపుకుంటాం. ఇదిలా ఉండగా ఇంధన కొరతపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, సరఫరా వ్యవస్థ సాధారణంగానే కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వదంతులను నమ్మొద్దని, అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే అధికారుల హామీలు ఉన్నప్పటికీ నగరంలోని పలు చోట్ల పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద రద్దీ కొనసాగుతోంది. పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మాది మిర్జాగూడ శ్రీ పార్వతి షూ స్టేషన్ అండి. నేను డీలర్ని మాట్లాడుతున్నా. జనాలు అనవసరంగా ప్యానిక్ అయిపోతున్నారు. ఫుల్ స్టాక్ ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. గవర్నమెంట్ కూడా అష్యూర్ చేసింది, పెట్రోలియం సంస్థలు కూడా అష్యూర్ చేసినాయి. మన దగ్గర ఫుల్ క్రూడ్ ఆయిల్ ఉంది, రిఫైనరీలు అన్ని బాగా పనిచేస్తున్నాయి. అక్కడో ఎక్కడో వాళ్ళు కొన్ని పెట్రోల్ పంప్ యాజమాన్యాలు పేమెంట్ చేయకపోవడం వల్ల కొన్ని బంకులు ఆగినాయి. దాన్ని ఎవరో ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి అనవసరమైన రాద్ధాంతం చేసి ఇక్కడ రెచ్చగొట్టే జనాలంతా ఒక లైన్ ఫామ్ అయ్యేసి రష్ ఎక్కువ క్రియేట్ అయ్యి మేము పెట్రోల్ పంప్ సర్వీస్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. రాత్రి నుంచి అరిసి గొంతు పోయింది. పోలీస్ ప్రొటెక్షన్, కావలుల సాయంతో మేము పెట్రోల్ పోయడం జరుగుతుంది. దయచేసి జనాలు సహకరించగలరని మా ప్రార్థన. అసలు ఎలాంటి సమస్య, ఎలాంటి కొరత లేదు. అడిగినా స్టేషన్ వడ్డపల్లి ముందు నియర్ చిత్తారామ టెంపుల్. మాకు పెట్రోల్, డీజిల్ బాగానే ఉంది. మా ట్యాంకర్ రోజు లోడ్ వస్తూనే ఉంది. దీని విషయంలో మీరు బాధపడవలసిన అవసరం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని నార్మల్గా వచ్చి నార్మల్గా పెట్రోల్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి షార్టేజ్ లేదు. ఏదో బోకస్ వార్తలు విని వచ్చి మనకు కానీ ఏ పంపులో కానీ ఇబ్బంది జరుగుతూ ఉంది. అందుకని రాత్రి కూడా ఇదే టైపులో అయితే రాత్రి పోలీసులు వచ్చి ఆపేయాల్సి సమయం వచ్చింది. అందుకోసమని దయచేసి మీరు అందరు కోఆపరేట్ చేస్తే అందరికీ పెట్రోల్ ఇవ్వగలుగుతాం. మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది, ప్లస్ ఇంకో ట్యాంకర్ కూడా వస్తూ ఉంది. దయచేసి మమ్మల్ని కోఆపరేట్ చేయండి. మొత్తం అంతటా కూడా పెట్రోల్ సప్లై కొద్దిగా హెచ్పీలు ఏమవుతుందంటే వాళ్ళకు ఏదో డబ్బుల విషయం ఏదో అయ్యి కొద్దిగా ఆపుతున్నారు, అంతేగాని అంతటా పెట్రోల్ బాగానే ఉంది. అన్ని కంపెనీలలో పెట్రోల్ రావడానికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనకు కూడా దొరకడానికి కూడా పర్వాలేదు, బాగానే ఉంది. పొద్దున మనకు 4:30 లైన్ కట్టిరు. మనం 5 గంటలకు స్టార్ట్ చేసినాము. 5 గంటల నుంచి కూడా ఇదే విధంగా సాగుతూ ఉంది. ఎంత చెప్పినా కూడా వినట్లేదు. ఏం ప్రాబ్లం లేదన్నా కూడా వాళ్ళు వినట్లేదు.